ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం మనం రీసెంట్గా హాట్ 50 పేరుతో ఏపీ హిస్టరీకి సంబంధించి మనం ఒక సిరీస్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిరీస్ మనం మొత్తం ఏపీ హిస్టరీ సిలబస్ నుంచి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి డీటెయిల్డ్ ప్రాక్టికల్ మోడల్ ఆన్సర్ సహాయంతో మనం వాటిని డిస్కస్ చేసుకుంటున్నాం. అండ్ ఈ 50 మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ మీద ఫ్రేమ్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో బేసిక్ అండ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు ఐ ట్రై టు గివ్ ఎంఫసిస్ ఆన్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ యాజ్ వెల్, బికాస్ యూ నీడ్ టు బి వెల్ ఎక్విప్డ్ ఫర్ హ్యాండ్లింగ్ బోత్ ఫుల్ టాస్ బాల్స్ యాజ్ వెల్ యాజ్ బౌన్సర్స్ అండ్ యార్కర్స్ అమ్మ. In fact, every Tom, Dick and Harry can write answers on the repeated themes and all, because already టెస్ట్ సిరీస్లో గట్లో వే రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి అవే ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి PYQ థీమ్స్ అండ్ బేసిక్ అండ్ స్టాండర్డ్ క్వశ్చన్స్. బట్ దీస్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా మనం ప్రిపేర్ అవడం వల్ల ఎందుకు నేను చూస్ చేశానంటే, ఇఫ్ యూ లుక్ ఎట్ ద ట్రెండ్స్ ఆఫ్ ఏపీఎస్సీ ఎగ్జామ్ అండ్ రీసెంట్ తెలంగాణ పిఎస్సీ ఎగ్జామ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరిగింది కదా, దీస్ స్టేట్ పిఎస్సీస్ కూడా దే ఆర్ ట్రయింగ్ టు ఇన్వెట్ ఆన్ పేపర్ సెట్టింగ్ అమ్మ. కొద్దిగా అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి కూడా అడుగుతున్నారు కాబట్టి, అండ్ దీస్ అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే దట్ విల్ గివ్ యూ అన్ ఎడ్జ్ ఓవర్ అదర్స్. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ రైటింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. వేరే వాళ్ళకంటే మనం బెటర్ ఆన్సర్స్ రాయగలిగితేనే వీ కెన్ గెట్ అవర్ డిజైర్డ్ సర్వీస్, ఇజంట్ ఇట్? అందుకే వీటి మీద కూడా నేను ఫోకస్ చేస్తున్నాను. అండ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ సిరీస్ ఏంటి అంటే, ప్రాక్టికల్గా హ్యాండ్ రిటన్ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది రాదర్ దాన్ ద ప్రింటెడ్ మోడల్ ఆన్సర్స్. దీనివల్ల ఇంట్రడక్షన్ మీరు ఏ విధంగా రాయొచ్చు, క్రిస్ప్ అండ్ షార్ట్గా, రిలవెంట్గా, యాజ్ వెల్ యాజ్ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్, ఆర్గ్యుమెంట్స్, ఎగ్జాంపుల్స్, ఇవన్నీ ఏ విధంగా చక్కగా మీ ఆన్సర్లో ఇన్కల్కేట్ చేయొచ్చు, ఇన్కార్పొరేట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కన్క్లూజన్ కూడా ఫ్యూచరిస్టిక్గా, క్రిస్ప్ అండ్ షార్ట్గా ఎలా రాయొచ్చు, ఇలాంటి చాలా విషయాలు మీరు ఆర్గానిక్గానే తెలుసుకుంటారు. సో అందుకే ప్రాక్టికల్ హ్యాండ్ రిటన్ మోడల్ ఆన్సర్ ఏదైతే ఉందో అది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్ దీస్ వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఇఫ్ యూ రియలీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందు రాబోతున్నాం. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏమన్నారో చూడండి. డిస్కస్ ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఆచార్య నాగార్జున టువర్డ్స్ ద ఎర్లీ బుద్ధిస్ట్ థాట్. ఆచార్య నాగార్జున ప్రామినెంట్ బుద్ధిస్ట్ స్కాలర్ ఫ్రమ్ 2nd century BC, క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినటువంటి ముఖ్యమైనటువంటి బౌద్ధ పండితుడిగా మనం చెప్పొచ్చు. అండ్ హిజ్ కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం మనకి క్వశ్చన్లో అడగడం అనేటువంటి జరిగింది. మనం ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఆన్సర్ మీరు రాయడానికి 12 minutes సమయం ఉంటుంది, ఎందుకంటే 15 questions 3 hours ఉంటుంది కాబట్టి ఒక క్వశ్చన్కి 12 minutes టైం ఉంటుంది. అండ్ ఆన్సర్ని 10 minutesలోనే కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ చివరికి వచ్చేటప్పటికి మీరు స్క్రిబుల్ చేయకుండా ఫస్ట్ ఆన్సర్ ఎంత ఎఫెక్టివ్గా రాశారో చివరి ఆన్సర్ కూడా అంతే ఎఫెక్టివ్గా రాయగలుగుతారు. ఆల్వేస్ రిమెంబర్, 15 యావరేజ్ ఆన్సర్స్ రాయడానికి మీ ఫోకస్ అనేటటువంటిది ఉండాలి, రాదర్ దాన్ 8 to 9 పర్ఫెక్ట్ ఆన్సర్స్. ఎవరైతే 15 ఆన్సర్స్ అనేటువంటి రాయగలుగుతారో తప్పకుండా మీ నేమ్ని మీ ఫైనల్ లిస్ట్లో చూసుకోవచ్చు. ఓన్లీ నాకు తెలిసినంత వరకు 40% ఆఫ్ ద స్టూడెంట్స్ హూ అపియర్ ఫర్ మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రమే ఆల్ ద 15 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో మీకు బెటర్ ఎడ్జ్ ఉండాలంటే తప్పకుండా 15 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలగాలంటే బెటర్ టైం మేనేజ్మెంట్ అనేటువంటిది ఫాలో అవ్వాలి. బెటర్ టైం మేనేజ్మెంట్ మీదకి అవగాహన అనేటువంటిది రావాలి అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేటువంటిది తప్పకుండా చేయాలమ్మా. ఓకేనా? రైట్. సో క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఎస్పెషల్లీ ఫర్ మెయిన్స్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఎట్ మెయిన్స్. నా టీఎస్పీఎస్సీ స్టూడెంట్స్ లేకపోతే ఏపీఎస్సీ స్టూడెంట్స్ అండ్ యూపీఎస్సీ స్టూడెంట్స్ తెలుస్తుంది. అండ్ ద స్ట్రాటజీ దట్ వీ హ్యావ్ యాక్చువల్లీ డిజైన్ ఫర్ మెయిన్స్ ఏంటి అంటే, ఫర్ ఆన్సర్ రైటింగ్, దట్ ఈస్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ? ఇట్స్ ఎ స్ట్రాటజీ డిజైన్ టు క్రియేట్ పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ ద ఎగ్జామినర్. ఎగ్జామినర్కి పాజిటివ్ ఇంప్రెషన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? మీ ఆన్సర్ చూడగానే ఎగ్జామినర్ మీ ఆన్సర్ నుంచి ఏదైతే కోరుకుంటాడో వాటిని పర్ఫెక్ట్గా మీ ఆన్సర్లో పెట్టి, అండ్ దాంతోపాటుగా నేను వాటన్నింటినీ ఆన్సర్లో ఇంక్లూడ్ చేశాను అని పర్ఫెక్ట్గా చూపించగలగాలి. ఓకేనా? సో దట్ ఈస్ వేర్ వీ నీడ్ టు వర్క్ ఆన్. అందుకే దిస్ హ్యాండ్ రిటన్ ఆన్సర్స్ మీరు చూస్తే ఇంపార్టెంట్ కీవర్డ్స్, దాంతోపాటు ఇంపార్టెంట్ రిసోర్సెస్, ఇంపార్టెంట్ వర్క్స్, ఎగ్జామినర్ ఒక ఆన్సర్ నుంచి ఏం కోరుకుంటారో అవన్నింటినీ దీనిలో ఇన్కార్పొరేట్ చేస్తున్నాను. కాన్షియస్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతిదీ కూడా. మరి ఇంట్రడక్షన్ సంగతి ఏంటి? ఇంట్రడక్షన్ని రాయడానికి మనం ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉపయోగించవచ్చు? వెన్ ద ఎగ్జామినర్ రీడ్స్ యువర్ ఇంట్రడక్షన్,
అతనికి ఎప్పుడు మార్కులు వేయాలనిపిస్తుంది? మీ ఇంట్రడక్షన్లో ఉండాల్సినటువంటి ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఏంటి? ఇంట్రడక్షన్ తప్పకుండా క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, 1 to 2 లైన్స్లో ఉండాలి. ఇంట్రడక్షన్ తప్పకుండా రెలవెంట్గా ఉండాలి, రైట్? రెలవెంట్గా ఉంది అని నువ్వు క్లియర్గా చూపించడానికి ఏం చేస్తావు? ద సెంట్రల్ ఐడియా ద మేజర్ క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని కాన్షియస్గా ఇంట్రడక్షన్లో పెట్టాలి. అప్పుడే దట్ విల్ సెట్ టోన్ ఫర్ యువర్ బాడీ. అర్థమవుతుందా? ఇక్కడ సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్ 2 ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఆచార్య నాగార్జున అండ్ ఎర్లీ బుద్ధిస్ట్ థాట్. కాబట్టి ఈ 2 కీవర్డ్స్ని మనం ఇంట్రడక్షన్లో ఉండేలాగా జాగ్రత్త పడుతూ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రేమ్ చేస్తున్నాం. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు ఫ్రేమ్ అన్ ఇంట్రడక్షన్ ఏంటి అంటే ఆస్కింగ్ యువర్ సెల్ఫ్ ఎ క్వశ్చన్ దట్ వై ద ఎగ్జామినర్ ఫ్రేమ్ దిస్ పర్టిక్యులర్ క్వశ్చన్. ఎందుకు ఈ క్వశ్చన్ అడగడం అనేది జరిగింది? ఆచార్య నాగార్జున కంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎర్లీ బుద్ధిస్ట్ థాట్ ఎందుకు అడుగుంటారు? మేబీ ఆచార్య నాగార్జున గ్రేట్ ఫిలసాఫికల్ అండర్పిన్నింగ్స్ ఆర్ న్యూయాన్సెస్ని మేబీ కంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు. సో దాన్ని హైలైట్ చేస్తూ మీ ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో అది ఫ్రేమ్ చేయాలన్నమాట. వై అని అడగండి, ఎందుకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసి ఉంటారు అని మీ మైండ్కి మీరు అడగండి. బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్లో ఆటోమేటిక్గా మీ ఇండక్షన్ చాలా బాగా వస్తుంది. ఒకసారి ఇండక్షన్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా మన ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ ఉపయోగించి మనం ఫ్రేమ్ చేసాం. ఆచార్య నాగార్జున వన్ ఆఫ్ ద ప్రామినెంట్ బుద్ధిస్ట్ స్కాలర్స్ ఫ్రమ్ 2nd century BC, అది కూడా యాడ్ చేయొచ్చు. మేడ్ గ్రేట్ కంట్రిబ్యూషన్స్ టు ఎర్లీ బుద్ధిస్ట్ థాట్. ఎర్లీ బుద్ధిస్ట్ ఫిలాసఫీకి ఆయన చాలా కంట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది, పర్టికులర్లీ టు ద స్కూల్ ఆఫ్ మహాయాన బుద్ధిజం. చూసారా ఎంత చక్కగా మనం వాల్యుయేషన్ చేయడం అనేది జరిగింది. మేజర్ ఇంపార్టెంట్ కీవర్డ్ ఎగ్జామినర్ ఆన్సర్లో వెతుక్కుంటూ ఉంటాడు. ఇప్పుడు మహాయాన రాశాడా లేకపోతే మాధ్యమికవాద రాశాడా, శూన్యవాద రాశాడా అని వెతుకుతూ ఉంటాడు. సో పర్ఫెక్ట్గా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కీవర్డ్ 1 to 2 కీవర్డ్స్ని మనం ఏం చేసాం, అతను కోరుకునేటటువంటి కీవర్డ్స్ని మనం ఇండక్షన్లో పెట్టగలిగాం. సో దట్ ఇట్ విల్ మేక్ హిమ్ ఇర్రెసిస్టిబుల్ టు అవార్డ్ యూ, టు గిఫ్ట్ యూ గుడ్ మార్క్స్, రైట్? ఇంట్రడక్షన్ నుంచి ఒక్క మార్క్ కూడా పోకుండా ఇంట్రడక్షన్ మీకు ఫుల్ మార్క్స్ పడ్డమైనటువంటిది జరుగుతుంది, రైట్? ఇప్పుడు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మనం బాడీలో అడ్రస్ చేయాలి. డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? ఆచార్య నాగార్జునస్ కంట్రిబ్యూషన్ టు ఎర్లీ బుద్ధిస్ట్ థాట్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎగ్జామినర్ గమనించేది ఏంటంటే మీరు మాధ్యమికవాద ద మిడిల్ పాత్ గురించి రాశారా లేదా అని అబ్జర్వ్ చేస్తారు. సో అందుకే ఫస్ట్ మనం ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ బట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మాధ్యమికవాద పెట్టాం. నాగార్జున ఈజ్ బెస్ట్ నోన్ ఫర్ ఫార్ములేటింగ్ ద మాధ్యమిక ఫిలాసఫీ ద ఫిలాసఫీ ఆఫ్ మిడిల్ పాత్, ద డాక్ట్రైన్ ఆఫ్ మిడిల్ పాత్ దట్ ఫోకస్ ఆన్ ద ఎలిమినేషన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఎటర్నలిజం. ఫర్ ఎవర్ ఎగ్జిస్టెన్స్ ఏదైతే ఉందో, ద పర్మనెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఈయన వద్దంటాడు, దాని మీద ఫోకస్ చేయకూడదు అంటాడు, అది కుదరదు అంటాడు. అండ్ నిహిలిజం అండ్ ఈవెన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఎనీ ఎగ్జిస్టెన్స్ యాజ్ వెల్, అది కూడా ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకూడదు. సాయిరామ్ సార్ మంచి వాళ్ళు అనే ఒపీనియన్ ఉండకూడదు, సాయిరామ్ సార్ చెడ్డవాళ్ళు అనే ఒపీనియన్కి ఒకేసారి వచ్చేయకూడదు. సాయిరామ్ సార్ పరిస్థితులు బట్టి మారడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎక్స్ట్రీమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి దూరంగా ఉండి ద మిడిల్ పాత్ ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయాలి. అప్పుడే వీ విల్ అండర్స్టాండ్ ద ట్రూ నేచర్ ఆఫ్ రియాలిటీ. అసలైనటువంటి రియాలిటీ ఏదైతే ఉందో అది మీకు అర్థమవుతుంది, అసలైన జ్ఞానం ఏదైతే ఉందని సముపార్జించుకోవచ్చు అని చెప్పి మాధ్యమికవాద చెప్పడం అనేది జరుగుతుంది. డాక్ట్రైన్ ఆఫ్ మిడిల్ పాత్ ద ఫిలాసఫీ ఆఫ్ మిడిల్ పాత్. సో ఇక్కడ మనం కాన్షియస్గా ఏం చేసాం, ఎగ్జాంపుల్లో ఆచార్య నాగార్జునస్ ఇంపార్టెంట్ వర్క్స్ రిలేటెడ్ టు మాధ్యమికవాద, దట్ ఈస్ మూల మాధ్యమిక కారిక. వన్ ఆఫ్ హిస్ వర్క్స్ ఫోకసెస్ ఎక్స్టెన్సివ్లీ ఆన్ ద మాధ్యమిక ఫిలాసఫీ. చూసారా ఎంత కాన్షియస్గా మన ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీని ఉపయోగించి, అంటే ఎగ్జామినర్ తప్పకుండా ఏం కోరుకుంటాడు ఆన్సర్లో, ఇంపార్టెంట్ డాక్టరైన్స్తో పాటు ఇంపార్టెంట్ వర్క్స్ ఏవైతే ఉంటాయో, అతని యొక్క బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మెన్షన్ చేయాలని కోరుకుంటాడు. సో అందుకే మనం పర్ఫెక్ట్గా ఒక ప్రాపర్ స్పేసింగ్తో మనం ఇది మెన్షన్ చేయడం అనేది జరిగింది. నేను టాపర్స్ కాపీస్ మన ఇన్స్టిట్యూట్ నుంచి ఎగ్జామ్ క్రాక్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే అదర్ టాపర్స్ కాపీస్ కానీ నేను ఎవాల్యుయేట్ చేసిన కాపీస్లో ఎక్కువగా గమనించేది ఏంటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు తప్పకుండా అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే నీట్నెస్ అమ్మ. హియర్ నీట్నెస్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్. అర్థమైందా? నీట్నెస్ ఎప్పుడు ఉంటుందంటే నీట్నెస్ వల్ల ఏమవుతుందంటే రీడబిలిటీ అనేటువంటిది ఆన్సర్కి యాడ్ అవుతుంది. ఒక ప్రాపర్ స్పేసింగ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్షన్ తర్వాత మనం ఏం చేస్తాం, ప్రాపర్ స్పేసింగ్ తర్వాత మనం మెయిన్ హెడ్డింగ్ అనేది ఇక్కడ పెట్టాం. దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రాపర్ స్పేసింగ్తో మనం మాధ్యమికవాద ఏదైతే ఉందో దాన్ని పెట్టడం అనేది జరిగింది. దాని తర్వాత ప్రాపర్ స్పేసింగ్తో మన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ప్రాపర్గా పెట్టడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ వాట్ దిస్ ఎన్హాన్సెస్ ద నీట్నెస్ ఆఫ్ యువర్ ఆన్సర్. అది మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ అర్థమైందని అనుకుంటున్నాను. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్ చూడండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దిస్ ఎ బౌన్సర్ ఆర్ యార్కర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అమ్మ. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మీరు ఎప్పుడైతే ప్రిపేర్ అవుతారో అదర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మామూలు స్టాండర్డ్ క్వశ్చన్స్ని కూడా ఈ కంటెంట్ని ఉపయోగించుకొని మీరు ఎన్హాన్స్ చేయొచ్చు. దట్ ఈస్ వాట్ ద సోల్ ఎజెండా ఆఫ్ దిస్ పర్టికులర్ సిరీస్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ చూడండి. సో సెకండ్ ఇంపార్టెంట్ డాక్ట్రైన్ చూడండి, శూన్యవాద ద డాక్ట్రైన్ ఆఫ్ ఎంప్టీనెస్. ఇట్ ఎంఫసైజెస్ దట్ ఆల్ ఫినామినన్ ఆర్ ఎంప్టీ ఆఫ్ ఇంట్రిన్సిక్ నేచర్. ఇంకా ఉదాహరించి చెప్పాలంటే ప్రతి దానికి ఒక ఎగ్జిస్టెన్స్ ఉంటుందని చెప్పి మనం అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైర్ ఉందనుకోండి, చైర్కి ఒక
ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనుకుంటున్నాం, కానీ ఈ చైర్ వెనక చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వుడ్ అనేటటువంటిది ఉంటుంది, లేకపోతే ఎవరైతే ఆర్టిసన్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఆ వస్తువును తయారు చేస్తారో అతని యొక్క కృషి అనేటటువంటిది ఉంటుంది. చైర్ తయారు చేయడానికి వాడబడినటువంటి టూల్స్ అనేటువంటివి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ తీసుకోండి. రివర్ ఒక ఇండిపెండెంట్ థింగ్ లాగా మనకు కనిపించినప్పటికీ దట్ ఈస్ నాట్ అన్ ఇండిపెండెంట్ థింగ్. ఎ రివర్ వుడ్ హ్యావ్ అన్ ఎంప్టీ ఎగ్జిస్టెన్స్ వెన్ దెర్ ఇస్ నో వాటర్, వెన్ దెర్ ఇస్ నో రివర్ బెడ్, వెన్ దెర్ ఇస్ నో రివర్ ఎకోసిస్టమ్ అరౌండ్ ఇట్. ఇజంట్ ఇట్? మీకు అర్థమవుతుందని అనుకుంటాను. సో దేనికి ఒక ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్, మనం ఒక ఇండిపెండెంట్ బాడీ అనుకుంటాం, బట్ వీఆర్ ఆల్ అబౌట్ అవర్ బిలీఫ్ సిస్టమ్, అవర్ వాల్యూ సిస్టమ్, అవర్ కల్చర్, అవర్ వే ఆఫ్ లైఫ్. ఆల్ దీస్ థింగ్స్ విల్ షేప్ అవర్ ఎగ్జిస్టెన్స్. ఇజంట్ ఇట్? దీస్ థింగ్స్ మీరు ఎథిక్స్లో కూడా వాడచ్చు, ఎథిక్స్ పేపర్ కూడా ఉంది కాబట్టి అందుకే ఇంకా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో దిస్ ఐడియా ఆఫ్ శూన్యవాద, ద డాక్ట్రైన్ ఆఫ్ ఎంప్టీనెస్, ఈజ్ సెంట్రల్ టు అండర్స్టాండింగ్ ద రియాలిటీ ఆఫ్ మహాయాన బుద్ధిజం. ఫర్ ఎగ్జాంపుల్ శూన్యవాద ఏం చెప్తుంది అంటే దెర్ ఈస్ నో పర్మనెంట్ థింగ్, దెర్ విల్ బి కంప్లీట్లీ అబ్సెన్స్ ఆఫ్ ఏ పర్మనెంట్ నేచర్ ఆర్ పర్మనెన్స్ అనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి హీనాయన ఏం చెప్తుంది? హీనాయన ఆల్వేస్ యాజ్ అన్ ఆర్థోడాక్స్ సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఇట్ ఆల్వేస్ అపోజెస్ చేంజ్, ఇజంట్ ఇట్? బట్ మహాయాన ఏం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ శూన్యవాద ఏం చెప్తుంది? దెర్ ఈస్ నథింగ్ లైక్ ఎ పర్మనెంట్ థింగ్, ఎవ్రీథింగ్ షుడ్ చేంజ్ అనే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. దట్స్ వై దిస్ శూన్యవాద ఏదైతే ఉందో ఇట్ ఈస్ వెరీ సెంట్రల్ టు అండర్స్టాండింగ్ ద రియాలిటీ ఆఫ్ మహాయాన బుద్ధిజంగా మనం చెప్పొచ్చు. వర్క్స్ చూడండి, మళ్ళీ ఇక్కడ ఎంత కాన్షియస్గా పెట్టామో. హిస్ వర్క్స్ లైక్ శూన్య సప్తతి ఎలాబరేట్స్ ద ఫిలాసఫీ ఆఫ్ శూన్యవాద. ఇజంట్ ఇట్? క్లారిటీ వస్తుందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ద డాక్ట్రైన్ ఆఫ్ టూ ట్రూత్స్. This doctrine, this philosophical ideology focuses on the dual nature of truths. నిజం అనేటటువంటి దానికి రెండు రూపాలు అనేటటువంటి ఉంటాయి. వన్ ఈజ్ ద కన్వెన్షనల్ ట్రూత్, సెకండ్ వన్ అల్టిమేట్ ట్రూత్. కన్వెన్షనల్ ట్రూత్ అంటే మన కంటికి కనిపించగానే మనం ఇది పలానాది అనుకునేటటువంటి ట్రూత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ కలర్లో ఉంది అనేటటువంటిది కన్వెన్షనల్ ట్రూత్. బట్ దేర్ విల్ బి అన్ అల్టిమేట్ ట్రూత్ యాజ్ వెల్. ఆ అల్టిమేట్ ట్రూత్ మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఓన్లీ బై ఫాలోయింగ్ ద థియరీ ఆఫ్ ఎంప్టీనెస్. ఇజంట్ ఇట్? క్లారిటీ వస్తుందనే అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడగానే అది రివర్ అనుకుంటాం, బట్ అల్టిమేట్ ట్రూత్ ఏంటి? దేర్ వోంట్ బి ఎనీ రివర్ వితౌట్ ఎనీ వాటర్, వితౌట్ ఎనీ రివర్ బెడ్, వితౌట్ ఎనీ రాక్స్, వితౌట్ ఎనీ ఫ్లోరా అండ్ ఫానా దట్ షేప్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఏ రివర్. క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో ఇక్కడ కూడా కాన్షియస్ గా హిస్ వర్క్స్ మెన్షన్ చేయడం అనేది జరిగింది. వన్ ఆఫ్ హిస్ ప్రామినెంట్ వర్క్స్ బోధిసిత్త వివరణ ఫోకస్ ఆన్ దిస్ పర్టికులర్ డాక్ట్రైన్, ద డాక్ట్రైన్ ఆఫ్ టూ ట్రూత్స్ అని చెప్పి మనం రాసాం. నెక్స్ట్ ఫోకస్ ఆన్ లాజికల్ రీజనింగ్. చూడండి, ద ఎర్లీ బుద్ధిస్ట్ థాట్ ఎంత ఎంఫసిస్ ఇవ్వడం అనేది జరిగింది ద రేషనాలిటీ, లాజిక్ అండ్ సైంటిఫిక్ టెంపర్ కి. సో ఆర్ స్కాలర్ నాగార్జున చూడండి ఏం చెప్పారు. త్రూ హిస్ రిమార్కబుల్ వర్క్ యుక్తి శాస్త్రిక, Nagarjuna argues that application of logical reasoning is the only path to understand the nature of reality. లాజికల్ రీజనింగ్ అండ్ రేషనాలిటీ ఉపయోగిస్తే మాత్రమే నీకు రియాలిటీ అర్థమవుతుంది అని చెప్పి మనకి ఆచార్య నాగార్జున చెప్పడం అనేటువంటిది జరిగింది. యుక్తి అంటే ఏంటి అంటే రీజన్ లేదా లాజిక్ అని చెప్పి అర్థం. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఫోర్త్ ఇంపార్టెంట్ ఆర్గ్యుమెంట్. సో ద నెక్స్ట్ వన్, ప్రజ్ఞా పరమిత సూత్రాస్. Nagarjuna's thought is deeply rooted in the doctrine of prajna paramita, that is perfection of wisdom, through which he codified some principles that lead us to enlightenment. సో జ్ఞానోదయం అవ్వడానికి, ద అల్టిమేట్ నాలెడ్జ్ అనేటువంటిది పొందడానికి ఈ రూల్స్ పాటించాలని చెప్పి ప్రజ్ఞా పరమిత సూత్రాస్ ఏవైతే ఉంటాయో, టు అచీవ్ దట్ పర్ఫెక్ట్ విజ్డమ్ యూ నీడ్ టు ఫాలో దీస్ ప్రిన్సిపల్స్ అనే విధంగా ఆయన కొన్ని కోడిఫై చేయడం అనేది జరిగింది. వాటి గురించి చెప్పడం అనేది జరిగింది ఇన్ హిస్ వర్క్ ప్రజ్ఞా పరమిత సూత్ర. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ థాట్. One of his notable works, Ratnavali, it focuses on how the philosophy of emptiness can be applicable to everyday life, ethical conduct and governance. So this particular philosophy of emptiness, that is శూన్యవాద ఏదైతే ఉందో లేదా మాధ్యమికవాద ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించి దాన్ని మన డే టు డే లైఫ్లో ఎలా ఉపయోగించవచ్చు, ఎథికల్ లైఫ్ దాన్ని ఉపయోగించి ఎలా గడపచ్చు, అండ్ బెటర్ గవర్నెన్స్ కింగ్స్ రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా అందించవచ్చు ప్రజలకి అనే విధంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. బుద్ధిస్ట్ థాట్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఆర్ కంప్లీట్లీ ఏ ఫిలాసఫీ ఫోకస్డ్ ఆన్ థియరీ అమ్మ. ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా ఆచార్య నాగార్జున మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. నాగార్జునాస్ వర్క్స్ చూడండి, కన్క్లూజన్ కూడా ఎంత పర్ఫెక్ట్గా ఫ్రేమ్ చేయడం అనేది జరిగిందో. నాగార్జునాస్ వర్క్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ లేటర్ బుద్ధిస్ట్ థింకర్స్. చెప్పాను కదా, కన్క్లూజన్ ఎప్పుడు మీది ఫ్యూచరిస్టిక్గా ఉండాలి, ఓకేనా? అది ఎప్పుడైనా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి, ఓకేనా? The purpose of the conclusion is to summarize everything that you mentioned in the body part. Conclusion కూడా crisp and short గా ఉండాలి. Nagarjuna works influenced a wide range of later Buddhist thinkers such as Aryadeva, Chandrakirti and Shantideva, and also had a great impact on the development of other schools of Buddhism like Tibetan school of Buddhism, etc.
అదైనా కన్క్లూజన్ కూడా మనం పర్ఫెక్ట్గా ఫ్యూచరిస్టిక్గా మెన్షన్ చేయడం అనేది యూ కెన్ జస్ట్ కాపీ పేస్ట్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అమ్మ, యూ కెన్ జస్ట్ కాపీ పేస్ట్ దీస్ ఎగ్జాంపుల్స్ అండ్ ఆల్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. దట్ ఈస్ హౌ ఎవ్రీథింగ్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. అది గుర్తుపెట్టుకోండి, యూర్ యాక్చువల్లీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ వార్. సో మీరు టాపర్స్ కాపీస్ నుంచి ఎంబలిష్మెంట్స్ ఆ డయాగ్రామ్స్ తీసుకొచ్చి వేసినా ఏం తప్పే ఉండదు. అల్టిమేట్లీ యూ వాంట్ టు విన్ దిస్ పర్టికులర్ వాల్. దానికోసం ఏం చేసినా తప్పు లేదు. సో ఆల్ ద లేబర్ దట్ యూ నీడ్ టు డూ, అది నా వైపు నుంచి నేను చేస్తున్నాను టు హెల్ప్ యూ దేస్ దిస్ పర్టికులర్ ఎగ్జామ్. సో ఆల్ దీస్ ఎఫర్ట్స్ మీకు నస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందు రాబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న.